డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబిలికల్ పరివర్తన. దేవుని ప్రేమ ఇదిగో అనే డైలీ డివోషన్స్. దీనికి చెందినటువంటి ఈ వాక్య భాగం లేవియ కాండం 5వ అధ్యాయం ఏప్రిల్ 2కి చెందినటువంటి వాక్య భాగం. ఈ వాక్య భాగంలో కొన్ని వచనాలు చదువుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. లేవికాండం 5వ అధ్యాయం మొదటి వచనం, 2-3 వచనాలు చదువుతాను. తర్వాత 7వ వచనం, అట్లా పారాగ్రాఫ్లో ఉన్నటువంటి మొదటి 2 వచనాలు చదువుతాను. 1-2 వచనాలు. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గూర్చి కానీ తనకు తెలిసిన దాని గూర్చి కానీ సాక్షి అయ్యుండి దాన్ని చేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరము కానీ అపవిత్ర పశు కళేబరము కానీ అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరము కానీ అది అపవిత్రమని తనకు పోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. 7వ వచనం, 7-8. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావురపు గుర్రలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను గాని దానిని ఓడదీయకూడదు. తర్వాత 11వ వచనం, 11-12. 2 తెల్లగువ్వలైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి కనుక దాని మీద నూనె వలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. 14వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలన నష్టము నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. 17-18 కూడా చదువుదాం. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషములకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు
తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇక్కడ ఈ నోట్స్ మనం చదువుకుపోయే ముందు మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ దినాన మనం లేవి కాండంలోనికి ప్రవేశిస్తుంటున్నాం. 5వ అధ్యాయంతో ప్రారంభిస్తుంటున్నాం. 1 నుండి 4 కూడా మనం చదివి ఉండాల్సింది. ఇక్కడ మనం గ్రహించుకునేది ఏంటి అని అంటే, ఒక సమాజం ఉందనుకోండి, అది అన్నీ డీటెయిల్డ్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి నియమాలు కలిగినటువంటి సమాజం. అలాంటి సమాజంగా ఇశ్రాయేలుని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ అపవిత్రమైనటువంటిది ఏంటి, పవిత్రమైనటువంటిది ఏంటి అనేటువంటి పవిత్రపరిచేటువంటి కార్యాలేంటి, అపవిత్రపరిచేటువంటి కార్యాలేంటి అనేటువంటి జాబితా క్లియర్ కట్గా ఉంటే ప్రజలందరూ దాన్ని అమల్లో పెట్టాలి. ఇవి మతపరమైనటువంటి నియమాలు. మతపరంగా ఏది పవిత్రంగా ఉంటాయి, ఏవి అపవిత్రంగా ఉంటాయి అనేటువంటిది ఆ కార్యాలు, ఆ అలవాట్లు అవి దేని క్రింద ఉంటాయంటే నైతిక వ్యవస్థకు చెందినటువంటి దాని క్రింద ఉండేటువంటి విభాగం అన్నమాట. ఇది ఏంటి నైతిక వ్యవస్థ? నీతి నైతిక అంటే నీతి న్యాయాలు అని ఎప్పుడు మనం అనుకుంటాం కదా. నీతి న్యాయం, నీతి అంటే మోరల్ లైఫ్, న్యాయం అంటే సోషల్ లైఫ్. నీతి న్యాయాలకు చెందినటువంటి ఆ బ్రాడ్ స్ట్రోక్ క్రింద ఉండేటువంటి మతపరమైనటువంటి నియమాలుగా మనం తలంచాలి. ఏంటి నీతి న్యాయాల వ్యవస్థ అంటే ఏంటంటే సత్యం చెప్పటం, ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉండటం, మళ్ళా ఆస్తిపాస్తుల విషయంలో మరి న్యాయబద్ధంగా ఉండేటువంటి పరిస్థితి, మరి లైంగిక యథార్థత, భార్య భర్తల మధ్య ఉండేటువంటి ఆ యొక్క సంబంధం యథార్థంగా నమ్మకంగా ఉండేటువంటి సంబంధం. మరి న్యాయం తీర్చేటప్పుడు ఎవరు న్యాయం తీర్చినా కానీ విపక్షత లేకుండా, ఒకరికి ఫేవరెటిజం, ఒకరికి అన్యాయం చేయటం ఆ విధంగా లేకుండా అందరికీ ఒకే విధమైనటువంటి రీతిగా న్యాయం తీర్చటం, ఇది దేవుడిచ్చినటువంటి వ్యవస్థ. వీటితో పాటు ఇవి కూడా దేవుడిచ్చాడు. వీటి క్రింద ఇది ఉంటుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కార్సన్ గారు చెప్పినటువంటి నోట్స్ని ఫాలో అవుదాం. అన్ని కోణాలలో క్రమబద్ధంగానున్న ఒక సమాజం ఉన్నట్లు ఊహించుకుందాం. వారు చేసే అన్ని కార్యాలను బట్టి వారు అపవిత్రులవుతారు. కానీ దానికి విరుగుడుగా మరికొన్ని కార్యాలను బట్టి ఆ వ్యక్తులు పవిత్రులవుతారు. ఉదయమున లేచి ఒక రకమైన దుస్తులు ధరించుకుంటారు, వేరే వాటిని ముట్టుకొనరు. వారు భుజించే వాటిని కొన్నింటిని పవిత్రంగాను మరికొన్నింటిని అపవిత్రంగాను ఎంచుతారు. వాటినే మామూలుగా కోషర్ ఫుడ్ అంటారు. వారి ఇంటిలోని గోడపై ఒక కుష్ట పొడ, మోల్డ్ అంటారు కదా, బ్లాక్గా ఉండేటువంటి ఆ యొక్క పొడ చాలా డేంజర్. అది కొన్ని పాశ్చాత్య దేశాల్లో అలాంటి ఆ మోల్డ్ని చూసేటట్టయితే అది చాలా డేంజర్ అని ఇల్లు ఖాళీ చేసేసి దాన్ని ఆ ఇల్లంతటిని పరిశుద్ధం చేసి అప్పుడు ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలాంటి సీరియస్ అన్నమాట. దాన్ని ఇక్కడ కుష్ఠపొడ అని బైబిల్లో చెబుతారు. చాలా డేంజర్ అని, కుష్ఠరోగం లాంటిదని. దాన్ని కనుగొంటే దానిని చికిత్స చేసే విధానాలు కూడా
ఉంటుంది. మరి మహిళల నెలల క్రమాన్ని బట్టి లేక పురుషుల కలలు కని దుప్పటి తడిసినప్పటి నందున ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని వాళ్ళు అవలంబించాలి. అది ఆ విధంగా జరిగితే ఏ విధంగా వాళ్ళు ఒక ఒక మార్గాన్ని బట్టి ఒక అలవాటుని బట్టి వాళ్ళు పవిత్రులు అవుతారు. కొన్ని చేయరానివి, కొన్ని చేసేవి. కొన్ని అపవిత్రమైన వాటిని ముట్టుకొనకూడదు. దానికి తోడు ప్రతి వ్యక్తి అవలంబించవలసిన ఒక కాంప్లెక్స్, ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ, దీనికి సంబంధించినటువంటి సమాజంగా ఆ సమాజం ఉంటుంది. అది మతపరమైన బలి అర్పణలను క్రమంగా పాటించాలి. ఆ బలి అర్పణలని మతపరంగా మరి అవి తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అవలంబించని ఎడల వాటికి చెందిన అపరిశుద్ధత అంటుకుంటుంది. ఇది సెరిమనీ అంటే మతపరంగా అపరిశుద్ధమైనటువంటి ఒక మనం అంటాం కదా, అది అనేటిది అంటుకుంటుంది అన్నమాట. అపరిశుద్ధత అంటుకోవటాన్ని అంటాం. ఇవన్నీ కూడా విశాలమైన నైతిక వ్యవస్థకు చెందినవి. అంటే అంతకంటే పై ఎత్తులో ఉన్నటువంటి వాటిల్లో ఒక విభాగంగా ఉండేటువంటి ఈ మతపరమైనటువంటి విషయాలన్నమాట. దేని క్రింద ఉంటాయి అని అంటే ఈ నైతిక జీవితానికి సంబంధించింది. నైతిక అంటే నీతి, న్యాయము నీతి, దానికి సంబంధించినటువంటి వ్యవస్థకు చెందినది. అంటే ఏంటది? మనం మాట్లాడే తీరు సత్యం అనుసరించేటువంటి మాటలుగా ఉండాలి. ఇతరులతో వ్యవహరించవలసిన తీరు, ఏ విధంగా ఇరుగు పొరుగు వాళ్ళతో మనం వ్యవహరించాలి. పాస్తుల సమస్యలు, మరి సరిహద్దుల్ని మనం ఆ సరిహద్దు రాళ్ళని దాన్ని ముట్టకూడదు. లైంగిక యథార్థత, ఇంతకు మనం చెప్పుకున్నటువంటి రీతిగా భార్యాభర్తల మధ్య నమ్మకంగా ఉండటం. ఇరుగు పొరుగు వారి వల్ల మనం ఉండేటువంటి ఏం చేయాలి, ఏం చేయకూడదు. న్యాయ విపక్షత మున్నగు నైతిక విధానాలు. ఈ నియమాలను దేవుడే ఆ సమాజానికి ఇచ్చాడని అర్థం ఉన్నట్టుగా తెలుసుకునేటువంటి సమాజం. ఇవి దేవుడిచ్చినటువంటి నియమాలు కానీ, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు ద్వారా కానీ, రాజ్యాంగ పరంగా కానీ, కాన్స్టిట్యూషన్ బట్టి కానీ వచ్చిన చట్టాలు మాత్రం కావు. దేవుడే ఈ నియమాలను ఇచ్చాడు. కాబట్టి ఆతృతతోనూ కలవరపడి నిరుత్సాహం చెందిన ప్రజలు ఇష్టము వచ్చినప్పుడు మార్చుకునే నియమాలు కావు. కొంచెం నిరసన చేసి వాళ్ళకి కష్టంగా కలిగింది కాబట్టి వాటిని మార్చుకోవాలి, అలాంటి కట్టడలు కాదు. ఈ కట్టడలను తిరస్కరించిన ఎడల, దేవుడిచ్చినటువంటి ఈ కట్టడలను తిరస్కరించిన ఎడల సజీవుడైన దేవుని తిరస్కరించినట్లే. ఈ సమాజము వీటిని బట్టి నేర్చుకునదగిన పాఠాలు ఏ విధంగా ఉంటాయి? ఆ సమాజమే, ఈ ఇశ్రాయేలు సమాజమే ఏం నేర్చుకోవాలి వీటిని బట్టి? ఇక్కడ 6 విషయాలు మనం గమనించుకోవచ్చు. లేవి గ్రంథ పరిధిలోనికి స్వాగతం. ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాం. 5వ అధ్యాయం చదువుకున్నప్పటికీ మరి మొదటి 4 అధ్యాయాలు చదువుకునే ఉండాలి. నిర్గమకాండం అయిపోయింది, ఇప్పుడు లేవి కాండంలోనికి ప్రవేశిస్తుంటున్నాం. సీనాయి పర్వతంపై మోషే నిబంధనలో భాగంగా పొందిన స్వాస్థ్యం, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క నిబంధన ఆ మోషే ద్వారా ఇచ్చినటువంటి స్వాస్థ్యం. ఇది ఒక స్వాస్థ్యంగా ఎంచుకోవాలి. ఈ ధర్మశాస్త్రం అనేది రూల్స్ రెగ్యులేషన్స్ కాదు, దేవుడు తన కృప చొప్పున ఇచ్చినటువంటి స్వాస్థ్యం. అదొక ఈవిగా
వాళ్ళు గ్రహించాలి. ఇక్కడ దేవుని ప్రజలు నేర్చుకునవలసిన పాఠములు ఇవి. మొదటిది, ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయించేది దేవుడు అని, అది దేవునికే హక్కున్నదని గ్రహించాలి. రైట్ ఏంటి రాంగ్ ఏంటి అని ప్రజలు నిర్ణయించేది కాదు, కాన్స్టిట్యూషన్ నిర్ణయించేది కాదు. మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు, ఇప్పుడు డెమోక్రసీ అంటాం కదా, డెమోక్రసీ అంటే మనం ఏం అర్థం చేసుకున్నామంటే ఎక్కువ మంది ఏది ఓటేసి నిర్ణయిస్తారో అది రైటు, దానికి వ్యతిరేకం ఉన్నది తప్పు. అలాంటిది కాదు, దేవుడిచ్చాడు అని వాళ్ళు గ్రహించాలి. రైటు రాంగ్ చెప్పేది దేవునికే హక్కు ఉన్నది అని ఇశ్రాయేలీయులు గ్రహించాలి. రెండవ విషయం, జీవితంలోని అన్ని రంగాలకు పరిశుద్ధత చెందుతుంది. అంటే మతపరంగా ఒక రంగం, మరి ఈ నీతి నియమాలు అనేది ఇంకా వేరే రంగం, ఇది సెక్యులర్, ఇది రిలీజియస్. కాబట్టి సెక్యులర్ ఫీల్డ్లో ఇక దేవుడు ప్రార్థన అలాంటిది తీసుకురాకూడదు. మతపరంగానే సినగోగులోనే, లేకపోతే ఈ దేవాలయానికి సంబంధించిందే అని ఒక్కొక్క డివిజన్ తీసుకొచ్చి ఈ రంగానికి నైతిక రంగానికి భౌతిక రంగానికి అని దానికి సంబంధించింది కాదు. దేవుడిచ్చినటువంటి మంచి చెడ్డలు అనేది ప్రతి రంగానికి సంబంధించింది. ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను. అదేంటంటే టెడ్వార్డ్స్ హ్యాండ్ అని అంటారు. ఈ హ్యాండ్ ఇంతకుముందు చెప్పాను, మరలా ఈ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది. ఈ 5 వేళ్ళు దేనికి చెందినవి అని అంటే, ఇది భౌతిక రంగానికి చెందినవి, ఇది సామాజిక రంగానికి చెందినవి, ఇవి భావోద్రేకాలకి ఆ యొక్క రంగానికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇది ఇమోషనల్, ఇది నైతిక జీవితానికి చెందింది. చివరికి ఇది మానసిక రంగానికి చెందినది. అయితే ఇప్పుడు మనం అనొచ్చు, మరి దైవిక రంగానికి సంబంధించింది ఏంటి? స్పిరిచువల్ డిపార్ట్మెంట్ ఏది? జీవితంలో ఈ 5 చెప్పారు, మరి స్పిరిచువల్ అనేది యాడ్ చేయలేదేంటి అని అంటే, ఇది స్పిరిచువల్. ఇవన్నీ అంటే స్పిరిచువాలిటీ అనేది ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించింది స్పిరిచువాలిటీ అనేటువంటి రీతిగా ఇక్కడ ఉన్నదన్నమాట. కాబట్టి దేవుడిచ్చేటువంటి నీతి న్యాయాలు, ఆ యొక్క విలువలు అంటాం, జీవితానికి సంబంధించినటువంటి విలువలు, న్యాయ విలువలు, నైతిక విలువలు అన్ని రంగాలకి సంబంధించింది. అంతేగాని సెక్యులర్ రిలీజియస్ అనేటువంటి డివిజను ఇక్కడ లేదు. మూడో విషయం, దేవుని ప్రజల ప్రవర్తనకు ఇరుగు పొరుగులోని అన్యుల ప్రవర్తనకు తేడా ఉంటుంది. అది గ్రహించాలి. ఇశ్రాయేలీయులు డిఫరెంట్ పీపుల్. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి వాళ్ళ పరివర్తనను మార్చుకునేటువంటి, దేవుని యొక్క నియమాలకు చెందినటువంటి విలువలతో వాళ్ళ జీవితం జీవించాలి. వేరే వాళ్ళుగా ఉండొచ్చు. ఓకే, అది గ్రహించుకోవాలన్నమాట. అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అనేటువంటి ఆ విషయం కాదు. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటుంది. కేవలము వారి నమ్మకాలకు మాత్రమే, ఇది 5వదిగా మనం గ్రహించవచ్చు. కేవలము 6, 7 విషయాలు. కేవలము వారి నమ్మకాలకు మాత్రమే ఈ వ్యత్యాసము పరిమితమైనది కాదు. అంటే ఏంటంటే, ఒక థియాలజీలోనే, ఫిలాసఫీలోనే వాళ్ళు వేరు కాదు. అలా వాళ్ళ యొక్క ఆచరణలో, ప్రవర్తనలో, జీవిత విధానంలో కూడాను వాళ్ళు
డిఫరెంట్గా ఉండాలి. థియాలజీలోనే కాదు, ఫిలాసఫీలోనే కాదు, వాళ్ళ వాళ్ళ మనస్తత్వం వేరుగా ఉంటుందండి. అది రైటే. ఇతరులతో పోల్చి చూసుకుంటే వారి ప్రవర్తనలో కూడాను, వాళ్ళ ఆచారాల్లో కూడాను వాళ్ళు వేరుగా ఉంటారు. నాలుగవ విషయం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి అపవిత్రుడైనప్పుడు పాప పశ్చాత్తాపంతో పాటు ఏ బలి అర్పణలు అవసరమైనవో యెహోవాయే ఇచ్చట నియమిస్తాడు. ఎవరైనా అపవిత్రుడైతే, మతపరంగా అపవిత్రుడైతే దానికి విరుగుడేంటి? దాని విరుగుడు బలి. ఏ బలి, ఏ అర్పణ, దేనికి సంబంధించింది, ఏ దోషం పోవటానికి ఏ అర్పణ తీసుకురావాలి అనేది కూడాను దేవుడే నిర్ణయిస్తాడు. ఇక్కడ ఒక వచనం చదువుకుందాం. లేవి 5:5 మరలా చదువుకుందాం. 5:5 ఇందాక చదవలేదు, ఇప్పుడు చదువుకుందాం. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు పిల్లనే కానీ ఆడు మేక పిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. యెహోవా సన్నిధికి అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. దీన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే, దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని సన్నిధికి తీసుకురావాలి, యాజకుడు చెప్పినట్టుగా చేయాలి. ఇదంతా కూడాను దేవుడు యెహోవా నిర్ణయించినటువంటి ఆ బలి అని మనం గ్రహించాలి, బలి అర్పణ అని గ్రహించాలి. ఈ వ్యవస్థ ద్వారా అంతిమ పరిష్కారం దొరకదని కూడా వాళ్ళు గ్రహించుకోవాలి. ఎందువలనగా ఏదో ఒక విషయాన్ని, ఒక నియమాన్ని ఎల్లవేళలా ధిక్కరిస్తూ తిరిగి అర్పించిన బలులనే అర్పిస్తూ ఉంటారు. ఎప్పుడు ఇక తిరిగి అర్పిస్తూనే ఉంటారు. పాపం చేస్తారు, బలులు అర్పిస్తారు. నిష్ఠగా మరి అపవిత్రులు అవుతారు, వాళ్ళు బలులు అర్పిస్తూనే ఉంటారు. ఇక ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో గ్రహించవలసింది ఏంటి అంటే, అప్పుడు అనిపిస్తుంది, అది 7వదిగా మనం ఇక్కడ గ్రహిద్దాం. ఏదైనా ఒక అంతిమ బలియాగంగా ఉంటుందా? ఇక ఎప్పుడు ఇది ఈ విధంగానే జరిగిపోతూ ఉంటుందా? లేకపోతే దీనికి ఏమైనా అంతం ఉంటుందా? ఆ బలి అర్పణ తీసుకురావటం, దీనికి ఈ దోషం చేస్తే ఆ బలి అర్పణ అని ఇక ఎప్పుడు విసిగిపోతారన్నమాట. ఇది భారం అయిపోద్ది. ఇక అలాంటప్పుడు అనిపిస్తుంది, ఇక దీనికి ఏమన్నా అంతం ఉంటుందా అనేటువంటి రీతిగా ప్రజలు తలుస్తారు. ఆ విధంగా ఆ ఆలోచన ప్రారంభమవుతుంది. దీనికి జవాబు ఎప్పుడో రాబోతుంది. ఏంటి? ఇక ఈ ఈ ఈ బలులకి ఏదన్నా అంతం ఉంటుందా అనేటువంటి ప్రశ్నకి జవాబు రాబోతుంది. కానీ లేవి 5వ అధ్యాయంలో ఇప్పుడు దానికి జవాబు రాబోతుందని అంటే, యేసు ప్రభు యొక్క బలియాగం అంతిమ బలియాగం, ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు అంతిమ బలి అని మనం గ్రహించుకుంటాం. అది తర్వాత వస్తుంది. కానీ ఈ లేవీకాండం 5వ అధ్యాయానికి పరిమితం అయితే, నిబంధన ప్రజలు మతపరమైన బాల శిక్షను అభ్యసిస్తున్న నేపథ్యంలో క్రైస్తవులు సంతోషించేటట్లు ఒక విషయాన్ని గమనించగలరు. క్రైస్తవులు కూడా గమనించేది ఏంటి అని అంటే, అప్పుడు కూడాను పాత నిబంధనలో కూడాను ఒక సత్యం ఉన్నది. అది ఏంటంటే, అందరికీ వాళ్ళ యొక్క దోషానికి విరుగుడు ఉండేటటువంటి రీతిగా అందరికీ మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఏంటి? అందరికీ అంటే ఏంటి? నిరుపేదలు కూడా
తిరిగి ఈ పరిశుద్ధతను పొందే సదుపాయం దేవుడు కలుగజేశాడు. గొర్రె పిల్లలను బలిగా అర్పించలేని పేదలు జత గువ్వలను కానీ లేక జత పావురములను కానీ అర్పించవచ్చు. పేదవాళ్ళైతే మరి ఎక్స్పెన్సివ్ జంతువులను తీసుకురాలేరు కాబట్టి గువ్వలను తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు ఈ దినాల్లో గువ్వలు ఇంకెక్కువ ఖరీదు అనుకోండి, కానీ ఆ దినాల్లో పావురాలు గువ్వలని అవి వాటి ఖరీదు తక్కువ, అవి కూడా అర్పించవచ్చు వాళ్ళు పేదవాళ్ళు అయితే. అది కూడా అర్పించలేని వ్యక్తి వాళ్ళకు కూడా ఒక మార్గం ఉన్నది. అదేంటంటే కొద్ది పిండి ముద్దను అర్పించవచ్చును. ఇలాంటి పాఠములు తటస్థపడుతూనే ఉంటుంది. పేదవాళ్ళైతే ఇది తీసుకురావచ్చు, నిరుపేదలైతే మరి ఇంకా తక్కువ పిండి తీసుకొస్తే సరిపోద్ది. ఈ విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవునికి తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి పడే శిక్ష నుండి తప్పించుకునేటువంటి మార్గాన్ని అందరికీ దేవుడు కల్పిస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ లేవి కాండంలో కూడాను మనం చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడు వాళ్ళ దోషాన్ని కొట్టివేసేటువంటి మార్గాన్ని ఏర్పరిచాడు అని తెలుసుకోవాలి. అదే మరి క్రొత్త నిబంధనలు వచ్చేటప్పటికి ఇంకా గంభీరంగా ఉంటుంది. సువార్త, ఇది సువార్తే. ఎందుకంటే పేదవాళ్ళకి కూడాను ఒక మంచి వార్త. మరి క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి నువ్వు నేను చేయాల్సిందేమీ లేదు. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని నమ్మాలి. యేసుప్రభు అంటాడు కదా, నేనే మార్గమును, ఎందువలనగా నేనే జీవమును, నేనే సత్యమును. కాబట్టి ఆయన మార్గం. ఆయన ఆ యొక్క మార్గాన్ని ఏ విధంగా తెరిచాడంటే ఆయన సిలువలో ఆ మార్గాన్ని తెరిచాడు, రక్తం చిందించాడు. మరి ఆ రక్తం గురించి ఏమని ఉంటుంది? 1 యోహాను 1:7 చాలా చాలా ఎంకరేజింగ్, ఆశాజనకమైనటువంటి ఆ మాట. దానిలో ఎంతో సువార్త ఉన్నది. ఏంటి అని అంటే మనం చెల్లించలేని దాన్ని దేవుడు తన కుమారుని పంపించి ఒక మార్గాన్ని తెరిచాడు. అది శిలువ మార్గం. రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల, అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెలుగులో నడవటం అంటే పాపం లేకుండా జీవించడం అని కాదు. పాపం లేకుండా జీవించితే అంటే నెక్స్ట్ లైన్ ఏంటి? పాపం పోద్ది. కాబట్టి వెలుగులో జీవించడం అంటే పాపం లేకుండా అని కాదు. మనం పాపాన్ని దాచుకోకుండా వెలుగులోని తీసుకురావాలి. దేవుని సన్నిధికి తీసుకొచ్చి దాన్ని ఒప్పుకోవాలి. మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి పాపం అంటే ప్రతి రకమైన పాపము నుండి మనలను పవిత్రులుగా చేయదు. ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. జన్మ పాపం, కర్మ పాపం, తెలిసి చేసిన పాపం, తెలియక చేసిన పాపం, మరి పెద్ద పాపం, చిన్న పాపం, చేయాల్సింది చేయకపోవటం, చేయరాంది చేయటం, చేయాల్సింది చేయకపోవటం, చేయరాంది చేయటం, మరలా తెలిసి చేయటం, మాట ద్వారా, తలంపుల ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, ప్రతిక్రియ ద్వారా, ఇవన్నీ కేటగిరీస్ అన్నమాట. అన్ని కేటగిరీస్, అన్ని రకాలైనటువంటి పాపం నుండి యేసు ప్రభు ఆయన క్షమిస్తాడు ఆయన రక్తాన్ని బట్టి. అంటే మార్గం తెరవబడింది అన్నమాట. కానీ ఆ మార్గాన్ని మనం పట్టాలి. ఆ మార్గాన్ని పట్టాలి అని అంటే ఒకటి యేసు ప్రభువుని నమ్మాలి. అప్పుడే యేసు ప్రభు చేసింది మనకు వర్తిస్తుంది. రెండోది ఏంటి అని అంటే మనం ఇష్టపడాలి. ఆ పాపం నుండి పరిహారం కావాలా, అప్పుడే మనం ఆయన దగ్గరికి వస్తామన్నమాట. పాపాన్ని హత్తుకుంటూ ఎన్నైనా చేయండి. పాపాన్ని హత్తుకుంటూ పాప విమోచన ఎట్లా పొందుతాం? పాపాన్ని వదిలిపెట్టాలి
దేని మార్గం ఉన్నదా అంటే యేసుక్రీస్తు మార్గం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి పాపం చేయకుండా మనకు శక్తిని ఇస్తాడు. కానీ ఆ ఆశ మనకు ఉన్నదా? ఆశ ఉంటే ఆయన దగ్గరికి ఆయన మార్గాన్ని పట్టాలి. నేనే మార్గమును అని చెప్పినటువంటి వ్యక్తి దగ్గరికి రావాలి. ముగించక ముందు మరొక విషయం మనం గమనించాలి. ఇక్కడ బాల శిక్ష అని అన్నాం కదా. 5వ అధ్యాయంలో, లేవి 5వ అధ్యాయంలో నిబంధన ప్రజలు మతపరమైన బాల శిక్షను అభ్యసిస్తున్న నేపథ్యంలో క్రైస్తవులు సంతోషించేటట్లు, అంటే ఇక్కడ దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, క్రొత్త నిబంధనలో మనం క్రైస్తవులుగా క్రొత్త నిబంధనని మనం పాటిస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవులు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యూదుల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే లేవికాండం, ఈ పాత నిబంధన అంతా కూడాను ఈ యూదులకి ఇచ్చారు కదా. ఆ నిబంధనకి మోషే నిబంధన కింద ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా తలంచాలి అంటే బాల శిక్షణలో ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ఒక స్కూల్లో ఉన్నట్టుగా గ్రహించాలి. ఆ దినాల్లో మరి కొంచెం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఒక ట్యూటర్ కింద పెడతారు. ట్యూటర్ కింద పెట్టినప్పుడు ట్యూటర్ ఏ విధంగా చెబితే వాళ్ళకు అనుగుణ్యంగా ఉండాలి. వాళ్ళు కుమారులు కుమార్తెలు కావచ్చు, కానీ ఆయన చెప్పినట్టుగా ఉండాలి. ఒక విధంగా బానిసత్వం క్రింద ఉన్నట్టుగా మనం గ్రహించాలి. 20 years వచ్చేటప్పటికి ఇక స్కూలింగ్ అంతా అయిపోయినప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఇక ఆ స్కూలింగ్ అనేది ఉండదన్నమాట. క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి వాళ్ళు పాత నిబంధనలు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అంటే, పాత నిబంధనలు ఉన్నటువంటి వాళ్ళు బాల శిక్షణలో ఉన్నట్టుగా, వాళ్ళు బానిసలుగా ఉన్నట్టుగా, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు ఇక స్కూలింగ్ అయిపోయింది, వాళ్ళు కుమారులుగా ఉన్నారు. దత్తపుత్రాత్మను బట్టి వాళ్ళు కుమారులుగా ఎంచబడ్డారు. మరి కుమారులకి బానిసలకి ఎంత భేదం ఉంది? అలాంటి భేదం క్రైస్తవులకి మరి పాత నిబంధనను పాటించేటువంటి వారికి ఉన్నటువంటి సంబంధాన్ని సూచించేదన్నమాట. అయినా కానీ క్రైస్తవులు ఏ విధంగా వాళ్ళని తలంచాలి అంటే బాలశిక్షణగా వాళ్ళు తలంచాలి. ఆ నేపథ్యంలో క్రైస్తవులు కూడా సంతోషించేటువంటి విషయం ఏంటి అంటే, ఈ బాలశిక్షణలో కూడాను అందరికీ దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు అని గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ విధులను బట్టి వందనాలు, పదాజ్ఞలను బట్టి వందనాలు. ఏది రైటు ఏది రాంగు అని మీరే చెప్పారు, ప్రజలు నిర్ణయించింది కాదు. మరి క్రొత్త నిబంధనలో ఆ 10 ఆజ్ఞలకు సరైనటువంటి అవగాహన, సరి అయినటువంటి తాత్పర్యాన్ని ఇచ్చారు ప్రభువా. ఆ విధంగా రైట్ ఏంటి రాంగ్ ఏంటి అని మేము తెలుసుకుని, మీ వాక్యం ద్వారా తెలుసుకుని మిమ్మలను సంతోషపెట్టేటువంటి రీతిగా జీవిస్తూ మా కొరకే కాదు, మా రక్షణ కొరకే కాదు, సమాజం అభ్యుదయంగా ఉండాలి, సమాజం బాగుపడాలనేటువంటి రీతిగా మేము జీవించడానికి అలాంటి ఆశను, ఆ తృష్ణను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.